హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములపైన ఒక వివాదం కొన్ని రోజుల నుంచి కూడా నడవడం మనం చూస్తున్నాం సార్. అక్కడ నా విద్యార్థులు ఈ భూముల అమ్మకం వద్దు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో విస్తృతంగా చాలా మంది మద్దతు దొరికింది. దాదాపు 5 లక్షల మందికి పైగా దీన్ని సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేశారు. సినీ సెలబ్రిటీలు కూడా స్పందించారు. ఏదేమైనా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకొని ఇటువంటి మొత్తం అడవిలో చెట్లను కొట్టేయడం ఆపండి, మేము తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పైన అయితే విమర్శలు అయితే చేసింది సార్. అసలు ప్రజెంట్ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అవి మరి హెచ్యు వాళ్ళు వాళ్ళవి లేకుంటే గవర్నమెంట్ అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఏం జరిగింది సార్ అసలు? ఇప్పుడు కంచికచ్చి బౌల్లో భూములు అంటే హైదరాబాద్ యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న భూములు. ఈ హైదరాబాద్ యూనివర్సిటీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర ఉద్యమం జరిగి విభజన వచ్చే సమయం, విభజించాలని ఆందోళన జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు ప్యాచప్ చేసి 6 పాయింట్ ఫార్ములా అని ఫార్ములా తీసుకొచ్చి ఆ ఫార్ములా కింద ఈ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించినారు. ఈ యూనివర్సిటీకి దాదాపు 1300 ఎకరాలు అనుకుంటాను, 2300 ఎకరాలు కేటాయించినారు. ఆ కేటాయించిన భాగానికి కంచె కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేసుకున్నారు. ఈ కంచి పౌలి భూముల్లో 400 ఎకరాలు అవి యూనివర్సిటీకి కేటాయించలేదు, పక్కన ఉన్నాయి. గతంలో కూడా ఇది వివాదాలు నడిచినాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిల్లీరావు అని ఆయనకు స్పోర్ట్స్ అథారిటీ కింద భూములు కేటాయించినారు. కేటాయించిన తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆర్డర్ క్యాన్సిల్ చేసినారు. ఆర్డర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు బిల్లీరావు. అప్పుడు ప్రభుత్వం ఫైట్ చేసి అంటే ప్రభుత్వంకు అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పిచ్చినారు. అంటే అది ప్రభుత్వ భూమి కిందనే లెక్క వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అలాట్ చేసి ఒక ప్రభుత్వం అలాట్ చేస్తే మరొక ప్రభుత్వం క్యాన్సిల్ చేయడము, అవి ప్రభుత్వ భూమి కిందకే వస్తాయి. ఇప్పుడు ఈయన కూడా ఏదో అక్కడ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి అథారిటీగా కేటాయించాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఏం సమస్య ఏమో హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఇది వేలం వేయకూడదు అని చెప్పి ఒక ఆందోళన అయితే చేపట్టినారు. ఆ ఆందోళనకు సరేలేండి, మామూలుగా గతంలో అయితే తెలుగుదేశం పార్టీ కూడా కొంత, బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత అమ్మదలుచుకున్నది. వివిధ కారణాల వల్ల నిలిచిపోయినప్పుడు ఇప్పుడేమో అది అమ్మద్దు అని వాళ్ళు కూడా, ఇది రాజకీయం రండి, ఇది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రాజకీయంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించినప్పుడు వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా పోతున్నారు. ఈ ప్రజా సంఘాల వాళ్ళు కూడా కొందరు మద్దతు పలుకుతున్నారు. అది ఒక భాగం రండి. అయితే ఇంత లోపల సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినప్పుడు వాళ్ళు కొంత విచారించిన తర్వాత ఈ హియరింగ్ అప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ను వెళ్ళి అక్కడ ఉండే వాస్తవ పరిస్థితులు మీరు సాయంకాలం లోపల మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. అంటే ఏ పరిస్థితులు అంటే అక్కడ చెట్లు ఉన్నాయా, పచ్చులు జంతుజాలాలు ఉన్నాయా, రెండోది ఈ పర్యావరణ అనుమతులు ఇవన్నీ ఉన్నాయా లేవా అని విచారించి మాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. రిపోర్ట్ ఇచ్చే అనుమతులు లేవు, అది ఫారెస్ట్ కాదనేది ఒక వివాదం ఉంది. గిడిభూమి పెరిగినాయి, ఇప్పుడున్న పక్షాదులు అవి పశువులు రకరకాల జీవులు అక్కడ చేరిండొచ్చు. 400 ఎకరాలు అంటే చాలా పెద్ద వ్యాస్ట్ ల్యాండ్. చేరి అవి ఆలవాళ్ళను ఏర్పరచుకోవచ్చు. ఆయన వచ్చి రిపోర్ట్ ఇచ్చారు
పశుపక్షాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఈ చెట్లు ఉన్నాయి. కానీ పెద్ద యంత్ర సామాగ్రి తెచ్చి దాదాపు 100-200 ఎకరాల్లో చదును చేసినారని చెప్పి సాయంకాలం రిపోర్ట్ ఇచ్చి దాని మీద స్టే ఇచ్చారు. మరి ఈ స్టే ఇచ్చడం అనేది ఒక రకంగా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే. అవును. ఎందుకంటే ఆందోళన చేసేటప్పుడు కమిటీనో ఏదైనా వేచి విచారణ చేసి వాళ్ళని శాంతింపజేసి సంఘాలతో మాట్లాడి ఇవన్నీ చేసుకొని ఉండొచ్చు. అటువంటివి చేసుకోకుండా మొండిగా కూర్చున్నారు. ఇప్పుడు కోర్టు ఇది వచ్చింది. అది కొంచెం ఒక రకమైన చెంపపెట్టు లాంటిది ఓకే. ప్రభుత్వానికి. తప్పదు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఇప్పుడు కమిటీ వేశారు. బట్టి విక్రమార్క గారు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పౌర సంఘాలతో విద్యార్థులు మాట్లాడబోతున్నారు. అంటే లేట్ అయిపోయిందని అనుకోవచ్చా సార్? ఇది అఫ్లైట్ థింకింగే కదా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి స్టే విధించక ముందే ఈ చర్యలు తీసుకొని ఉండాల్సింది. ఒక కమిటీ వేయడము, అన్నాన పనులు నిలుపుతాంలే అని చెప్పడము, వాళ్ళే నిలిపి కమిటీ వేసి విద్యార్థులతోనూ సంఘాలతోనూ చర్చించి ఉంటే బాగుండేది. అదొక రకంగా ఉండేది, గౌరవప్రదంగా ఉండేది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే స్టే వచ్చిన తర్వాత కమిటీ వేయడం అంటే అది ఏం పెద్ద ఉపశమనం కాదు కదా ప్రభుత్వానికి. ఓకే సార్, ఇష్యూ తర్వాత ఒక చర్చ సోషల్ మీడియాలో కానివ్వండి లేకుంటే మీడియాలో కానీ జరిగింది. అంటే డెవలప్మెంట్ వర్సెస్ ప్రకృతి ఏది ముఖ్యం అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఐటీ పార్కులు కావాలి, ఉద్యోగాలు కావాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తే బాగుంటుంది, ప్రకృతి పర్లేదు అని చెప్పేసి అని అంటారు. లేదు, ప్రకృతే ముఖ్యం, మనకు ఫ్యూచర్ కు ఉపయోగపడుతుంది అన్నట్టు వాళ్ళు ఒక రకమైన డిబేట్ అయితే స్టార్ట్ అయింది సార్. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఈ పర్టికులర్ నేను పర్యావరణము పరిరక్షించాలనే దాంట్లో నేను ఏకీభవిస్తాను, ఎక్కడ కాదండు. ఈ పర్టికులర్ ల్యాండ్కు సంబంధించి వదిలిపెట్టి ఉన్నారు కాబట్టి దాదాపు 20 సంవత్సరాలైందో 40 సంవత్సరాలైందో వదిలిపెట్టి ఉన్నారు కాబట్టి చెట్లందు మొలిచి కొంత పశువులు, జంతువులు ఇటువంటివన్నీ చేరిండొచ్చు ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల నెమళ్ళ సంఖ్య ఎక్కువ. ఎక్కడ ఇప్పుడు కేబిఆర్ పార్క్ లో కూడా చూస్తుంటాం కదా, మనుషులు నడుస్తున్నా నెమళ్ళు పక్క పక్కన ఉంటాయి. అట్లా అక్కడ కూడా ఉండిండొచ్చు. ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని డిక్లేర్ చేయలేదు కదా, ఇది ప్రభుత్వ భూమి కిందనే ఉంది. అయితే చేసేది ఒక విధానంలో చేసుకొని ఉంటే బాగుండేది. ఒంటెత్తు పోకల్లో లేకుండా ఏదన్నా పద్ధతులు ఉన్నాయి, ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేసుకొని ఉంటే బాగుండేది. ఓకే సార్, నిన్న కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మేము 3 సంవత్సరాల్లో మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. ఈ 400 ఎకరాలని ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా సరే మేము వెనక్కి తీసుకుంటాం. దాన్ని దేశంలోని అతి పెద్ద ఎకో పార్క్ గా మేము అనౌన్స్ చేస్తాం. దాన్ని ఎవరు కొనుక్కున్నా సరే ఇప్పుడు మేము మాత్రం రిటర్న్ తీసుకుంటామని చెప్పేసి అనౌన్స్ చేశారు. మరి ఆయన వాళ్ళు చేసే పనులకు ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తే కూడా ఇష్టపడకుండా మాట్లాడుతున్నారు. నేను అది ఆ యొక్క కిస్సాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా భూతద్దంలో వేసి విమర్శించడం భావభావనలకు అలవాటు అయిపోయింది. ఇక్కడ కూడా ఈ భూమిని కొందరికి అలాట్ చేయాలని చూసినారు కదా, ప్రయత్నం చేసినారు కదా. ఈ 400 ఎకరాల్లో కొంత భూమిని ఇతరులకు ఇచ్చేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత కదిలిన తర్వాత మళ్ళీ ఏ కారణాల వలన అది నిలిచిపోయింది. అంతేగాని ప్రయత్నం చేయకుండా అప్పుడే 10 ఏళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు ఇప్పుడు ఏకో పార్క్ డెవలప్ చేయొద్దని ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చే చేస్తామంటే ఆళ్ళు లేదు, చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది. మేము వాళ్ళు ఓడిపోవాలా, నువ్వు అధికారంలోకి రావాలా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి, అప్పుడు ఏకో పార్క్ చేస్తామనడం అసమంజసంగా కనపడుతుంది. ముందు చేసిన నిర్ణయాలు అయితే మేము ఈ ఇది ప్రభుత్వ భూమే అయినా పార్కు డెవలప్ చేస్తామని డెవలప్ చేసిందంటే గత 10 ఏళ్లలో. ఇప్పుడు ఆ మాట మాట్లాడినా కానీ సమర్థించాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. అప్పుడంతా ఒక రకంగా ఉండి 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు ఒక రకంగా మాట్లాడడం అది సమంజసంగా కనపడదు, అవకాశవాదంగా కనపడుతుంది. ఓకే సార్, ఇటు రేవంత్ రెడ్డి గారి 15 నెలల పాలన చూసుకుంటే ఎక్కువగా ప్రజల్లో నెగిటివ్ కామెంట్సే వస్తున్నాయి సార్. అంటే కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే హైడ్రా విషయంలో ఆయన మంచి పనికే తీసుకున్నారు. చెరువుల పరిరక్షణ అని చెప్పేసి ఒకటి వేసుకున్నారు, కానీ పేదల ఇళ్ళు కూలుస్తున్నారని చెప్పేసి విపరీతంగా నెగిటివ్ రావడం, వాళ్ళ దగ్గర నుంచి విమర్శలు రావడం అటు చూసాం. ఇప్పుడు ఈ విషయంలో కూడా
ప్రకృతిని నేను నాశనం చేస్తున్నారు, జింకలు చనిపోతున్నాయి, నెమలు చనిపోతున్నాయి, సోషల్ మీడియాలో విస్తృతంగా పెట్టేసి ఒక నెగిటివ్ అయితే వైబ్రేషన్ వచ్చేసింది. అంటే దీన్ని వాళ్ళు ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చా? మరి ఏ విధంగా చూడొచ్చు? నెగిటివ్ అయితే వచ్చింది. అంటే అది చేయవలసిన సక్రమమైన విధానంలో చేయకపోవడమే ఈ విమర్శలు వస్తున్నాయి. ఉమ్, ప్రజలకు తెలియజెప్పిండాలి కదా ఇది. తెలియజెప్పకుండా అందులో ప్రభుత్వ భూముల్లో ఎవరికొకరు కంటపెడుతున్నారంటే జనరల్గా ప్రజల్లో విమర్శలు ఉంటాయి. ఏంది ప్రభుత్వ భూమిని కొందరు పారిశ్రామికవేత్తలు అంటగట్టడం ఏంది, ఈ పెద్ద రేట్ ఇవ్వరు కదా, వాళ్ళు తక్కువ రేటుకి వస్తుంది. అదే ఓపెన్ మార్కెట్లో పోతే ఎక్కువ రేట్ వస్తుంది. అటువంటిది తక్కువ రేటుకి ఇస్తున్నారు అనేది అపవాదులు ఉంటాయి. అది ఏ ప్రభుత్వ భూమి అయినా ఏ ప్రభుత్వం అయినా సరే ఆ, ఆ, పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పినప్పుడు తప్పకుండా విమర్శలు ఉంటాయి అంట. ఉమ్, అయితే ఆ విమర్శలను దృష్టిలో పెట్టుకొని కొంచెం దుందుడుగ్గా లేకుండా పారదర్శకంగా చేస్తే సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉమ్. ఈ విమర్శలు రావు. వచ్చే నాటికి ఇవి రెండు కూడా దెబ్బతీసే ఛాన్స్ ఉందా సార్? ఇప్పటికీ నెగిటివ్ చాలా వచ్చింది కదా. ఈ రెండు అనేది కొంచెం ఈ రెండు స్థానిక సంబంధమైన సమస్యలు. ఓకే. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఏంట. ఓకే. అండ్ ఇక్కడే కాదు సార్, ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇష్యూ చాలా రైజ్ అయింది. అంటే ఇక్కడ మీడియా కంటే ఎక్కువ నేషనల్ మీడియాలో దీన్ని కవర్ చేస్తారు. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు ఈ ఇష్యూ జరగక ముందు కొన్ని రోజుల ముందర పార్లమెంట్ లో బీజేపీ అడవుల్ని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేసి అవి గడుతున్నారు డెవలప్మెంట్ పేరుతో అని చెప్పేసి ఆయన విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదే పని చేస్తుంది. ఇప్పుడు ఆ వీడియోని ఈ వీడియోని పక్కన పెట్టి మరి అక్కడ ట్రోల్ చేస్తున్నారు. ఫారెస్ట్ భూములు డిక్లేర్ చేసిన సాట చర్యలు తీసుకునేటి ఆయన విమర్శించిండొచ్చు. ఉమ్, ఇక్కడ వచ్చి ప్రభుత్వ భూమి కదా, ఇది వదిలిపెట్టే తలికే అది అడవి మాదిరి పెరిగిపోయింది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ డిక్లేర్డ్ ఫారెస్ట్ ల్యాండ్. ఉమ్, ఇట్ ఈస్ నాట్ ఎ డిక్లేర్డ్ ఫారెస్ట్ ల్యాండ్, ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. బట్ అట్నే వదిలేసినారు కాబట్టి ఒక చిట్టడవి మాదిరి పెరిగిపోయింది. ఉమ్. పెరిగిపోయినాక వీటిని నాశనం చేయడమే ఎందుకు అనేది ఎవరైనా ఆలోచన చేసింది. ఓకే సార్. ఇప్పుడు మరి ఇది దాదాపు సుప్రీంకోర్టుకు నిర్ణయం తీసుకుంది కాబట్టి సార్ ఆగిపోయే ఛాన్స్ ఉందా? లేకుంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సుప్రీంకోర్టులో కానివ్వండి వీళ్ళతో చర్యలు జరిపి దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు సార్? ఇప్పుడంటే స్టేనే కదా ఇచ్చింది. అవును. పర్యావరణ అనుమతులు ఉన్నాయా, ఇవన్నీ ఎంత సామాగ్రిని పెట్టినారు కాబట్టి ఇవన్నీ నిలబెట్టి తర్వాత డీటెయిల్డ్గా విచారణ చేస్తాము అని అన్నారు. ఉమ్, ఆ విచారణలో ఎట్లా తెలుస్తుందో ఆ విచారణ అయిపోయినాక జడ్జిమెంట్ని బట్టి ఉంటుంది. ఓకే సార్. సార్ ఇది ఇంటీరియం ఆర్డరే కదా, ఉమ్, స్టే ఇచ్చినారు అంతే. ఓకే సార్.